హే గైస్, బయటికి వెళ్ళే పని ఉన్నింది. ఎలాగో గెట్ రెడీ విత్ మీ వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందని వీడియో అయితే స్టార్ట్ చేశా. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకొని అల్లి రబ్బర్ బ్యాండ్ వేసేసా. నేను మేకప్ ఏమి వేసుకోకపోయినా బయటికి వెళ్ళేటప్పుడు స్కిన్ కేర్ మాత్రం చేసుకుంటా. సీరము ఆయిల్ అప్లై చేసేసి, నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి పౌడర్ కూడా వేసేసుకున్నా. ఇక ఐబ్రోస్ సెట్ చేసుకొని ఐలైనర్ పట్టుకొచ్చేసా. ఐలైనర్ ఫ్రంట్ క్యామ్ లో చూసి పెట్టుకునే టాలెంట్ లేదని మిర్రర్ లో పెట్టుకొచ్చేసా. ఇంకా కాజల్ కూడా అప్లై చేసేసుకున్నా. లిప్స్టిక్ కూడా పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ లుక్ కంప్లీట్ అయినట్టే. కానీ బొట్టు పెట్టుకోకుండా లుక్ అయితే కంప్లీట్ అవ్వదు కదా, అందుకనే బొట్టు కూడా పెట్టేసుకున్నా. నా అడవిలో మొత్తం వెతికితే లాస్ట్ కి ఈ డ్రెస్ కి సెట్ అయ్యాయి ఇయర్ రింగ్స్ కనపడ్డాయి. ఇంకా అది కూడా పెట్టేసుకొని రెడీ అయిపోయా. కాకపోతే మా అమ్మ మెడ చాలా బోసిగా ఉంది అంటే మా చెల్లి చైన్ మా చెల్లి నడకుండానే దొబ్బేశా. ఇక అది కూడా వేసేసుకొని నేనైతే రెడీ అయిపోయా. రెడీ అయ్యి బయటకు వచ్చానో లేదో మా పిల్ల బ్యాచ్ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. మా అమ్మని వెంకటగిరి బస్ ఎక్కిచ్చేసి మేమైతే స్కూటీలో స్టార్ట్ అయిపోయాం. దారిలో వీళ్ళు మా స్కూటీ ఆపేసి 50 రూపీస్ ఇచ్చేదాకా వదలలేదు. ఇక ఈ రోడ్లు ఎప్పుడు బాగుపడతాయో నాకైతే తెలీదు. ఇక ఈ గుంటల్లో మేము వెళ్ళేసరికి మా మమ్మీ ఎప్పుడో వెళ్ళిపోయి డెంటల్ క్లినిక్ దగ్గర మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా మా చెల్లిని కూడా మా అమ్మ దగ్గర వదిలేసి మా నాన్న బైక్ చాలా రోజుల ముందు రిపేర్ ఇచ్చున్నాం, దాన్ని తీసుకోవడానికైతే వచ్చేసాం. ఇక బైక్ రిపేర్ అయిన తర్వాత నేరుగా బేకరీకి అయితే వచ్చాం. బేకరీకి ఎందుకు వచ్చారనుకుంటున్నారా? 2 కేక్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఆ కేక్స్ ఆర్డర్ ఇచ్చి కేక్స్ కూడా తీసేసుకున్నాం. కేక్స్ ఎందుకు తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తానే. మా మమ్మీకి వంట చేసే ఓపిక లేదంటే వెళ్ళి టిఫిన్ కూడా తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సరే అయితే టేక్ కేర్ బాయ్.